ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు పాండవులు తమ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్ద నుండి అర్ధరాజ్యమును గ్రహించి ఖాండవప్రస్థమునందు ఇంద్రప్రస్థము అనే పేరు గల కొత్త రాజధాని నగరం నిర్మింపచేసుకొని అందులో మహావైభవంతో నివసిస్తూ ఉన్నారు. వారి రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని తెలుసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంద్రప్రస్థం నుండి ద్వారకకు బయలుదేరే సందర్భంగా నారద మహర్షి మీ వద్దకు వస్తాడు, ఆయన ఉపదేశాన్ని పాటించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు పయనమయ్యాడు అని తెలుసుకున్నాం. ఇక ఈ భాగంలో నారద మహర్షి పాండవుల వద్దకు వచ్చి ఏమి ఉపదేశం ఇచ్చాడో తెలుసుకుందాం. వేదాల యొక్క తత్వం తెలిసినవాడు, సూర్యునితో సమానమైన తేజస్సు కలవాడు, బ్రహ్మదేవుని పుత్రుడు అయిన నారదుడు మిక్కిలి సంతోషంతో ధర్మజ్ఞులైన పాండవుల వద్దకు ఒకరోజు వచ్చాడు. ధర్మరాజు అతని తమ్ముళ్ళు అమితమైన ఆదరభావంతో నారదునికి వినయంగా మ్రొక్కి ఎత్తైన పీఠం మీద కూర్చుండబెట్టి పూజలు చేసి, మునీశ్వర, మీరు స్నేహంతో ఇక్కడికి రావడం వల్ల మేమంతా కృతార్థులం అయ్యాం. మా పుణ్యం వలన మీ దర్శనం మాకు లభించింది అని ద్రౌపదితో పాటు ఆ మహర్షికి మ్రొక్కారు. ఆయన పాదపూజ చేశారు. నారద మహర్షి అందరినీ ఆశీర్వదించి కుశలమడిగి, పాండవులు 5గురితో రహస్యంగా మాట్లాడవలసి ఉంది, ఇక నీవు అంతఃపురానికి వెళ్ళవలసింది అని ద్రౌపదీదేవిని ఆజ్ఞాపించాడు. ద్రౌపదీదేవి అక్కడి నుండి వెళ్ళిపోగా పాండవులకు నారద మహర్షి ఈ విధంగా ఉపదేశం ఇస్తున్నాడు. మీరు అన్ని ధర్మాలు తెలిసినవారు, రాజులచే పూజింపదగినవారు, ఒకరిపై ఒకరు అంతులేని ప్రేమాభిమానాలు కలవారు, మంచి గుణాలు కలిగినవారు. ఇట్లాంటి మీ 5గురికి ఇప్పుడు ద్రౌపది ఒక్కటే భార్య అయింది. ఆమె కారణంగా మీలో మీకు విరోధం పుట్టకూడదు. పూర్వం ఎంతో ప్రేమగల అన్నదమ్ములు సుందోపసుందులు అనే రాక్షస వీరులు ఒక స్త్రీ కోసం కలహించి కొట్టుకుని మృతి చెందారు అని నారదుడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు మిక్కిలి కుతూహలంతో అది ఎట్లా జరిగింది అని అడుగగా అతనికి అతని తమ్ములకు నారద మునీంద్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులు అనే 2 కుమారులు జన్మించారు. వారు తపస్సు చేత ఆసక్తి కలవారై వింధ్యపర్వత ప్రాంతంలో ఒంటి కాలు మీద నిలబడి చేతులు పైకెత్తి చాలా కాలం తపస్సు చేశారు. వారి భయంకరమైన తపస్సు అనే అగ్ని కాల్చటం చేత వింధ్యపర్వత ప్రాంతాల్లో మంటలు చెలరేగి ఆకాశం అంతా కప్పివేయబడ్డాయి. దీనితో దేవతలు భయపడి బ్రహ్మదేవునికి వెళ్ళి విన్నవించారు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరం ఇస్తాను వేడండి అనగా వారు కోరిన రూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళటాన్ని మరియు చావు లేకుండా అనుగ్రహించండి అని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు చావు లేకుండా అనే వరం తప్ప మిగిలిన వాటిని దయతో అనుగ్రహించాడు. దానితో వారు లోకాన్ని జయించాలనే కోరికతో దేవతాగణాలను బాధపెడుతూ భూలోకంలోని మంచివారిని వేధిస్తూ వారి వారి ధర్మం పాటించకుండా వివిధ జంతువుల రూపాలు ధరించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉన్నారు. దానితో మునులంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి వీరు కలిగించే ఉపద్రవాలను గురించి చెప్పారు. వారు చెప్పింది విని ఆశ్చర్యపడి వాళ్ళు ఇతరుల చేత చావరని, ఒకరితో మరొకరు యుద్ధం చేసి మాత్రమే మరణించాలని ఆలోచించి విశ్వకర్మను పిలిపించి అందము కాంతి గల స్త్రీని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుని కోరిక మేరకు విశ్వకర్మ తిలోత్తమ అనే పేరుగల ఒక అప్సరసను సృష్టించాడు. ఆమె బ్రహ్మదేవులకు నమస్కరించి ఆజ్ఞను కోరగా సుందోపసందులు అనే రాక్షసులు లోకాలకు కీడు చేస్తూ వింధ్య పర్వత గుహలో ఉన్నారు. వాళ్ళిద్దరూ నీ కారణంగా తమలో తాము పోట్లాడుకుని మరణించేటట్లు చేయి అని ఆజ్ఞాపించాడు. అలాగే అని తిలోత్తమ ఆ అన్నదమ్ముల వద్దకు చేరి ఆకర్షించింది. దానితో వారు, మా ఇద్దరిలో నీవు ఎవరిని కోరుతావో చెప్పు
అని అడుగగా, మీలో మీరు యుద్ధం చేసి ఎవడు గెలుస్తాడో అతడిని నేను వరిస్తాను అని చెప్పింది. దానితో వారిద్దరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసి ఒకరి చేతిలో మరొకరు మరణం పొందారు. కాబట్టి ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు. ఇతర ఆలోచనలు చేయకుండా మీ 5గురు ద్రౌపదితో కలిసి ఉండటానికి ఒక ఏర్పాటు చేసుకోండి అని నారద మహర్షి వారిని ఆదేశించాడు. నారద మునీంద్రుడి ఆజ్ఞ మేరకు పాండవులు 5గురి పట్ల ద్రౌపది ప్రేమతో ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉండటానికి, ఆమె ఉన్న ఇంటి వైపు ఇతరులు వెళ్లకుండా ఉండటానికి, ఒకవేళ ఎవరైనా పొరపాటుగా వెళితే అతను 12 నెలలు తీర్థయాత్రలు, విశేష వ్రతాలు చేయటానికి అంగీకరించారు. ఆ మేరకు నారద మహర్షి ఎదుట ప్రతిజ్ఞ చేశారు. కలసి ఉన్న వారి నడుమ కలహాలు కల్పించటం కలహ భోజనుడైన నారదుని స్వభావం. ఇక్కడ పాండవుల మధ్య ద్రౌపది కారణంగా ఎప్పుడూ కలహాలు ఏర్పడకుండా నారద మహర్షి ప్రయత్నించటం ఒక పెద్ద విశేషం. ఆ విధంగా నారద మహర్షి ఏర్పాటు వల్ల పాండవులు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా సుఖంగా ఉన్నారు. అలా కొంతకాలం ఉన్న తర్వాత ఒకరోజు ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.